హలో! మటన్ ఎప్పుడు ఒకేలాగా చేస్తున్నారా? అయితే ఒక్కసారి ఇలా విలేజ్ స్టైల్‌లో ట్రై చేయండి. టేస్ట్ చాలా డిఫరెంట్‌గా బావుంటుంది. సిటీలో లాగా ఊర్లో ఎప్పుడు పడితే అప్పుడు దొరకదు మటను. ఎప్పుడో ఒకసారి సండే గానీ, లేకపోతే ఫెస్టివల్స్ మాత్రమే కోస్తారు. అప్పుడు కోసినప్పుడు మాత్రం ఖచ్చితంగా తెచ్చుకుంటది మా నానమ్మ. మా నానమ్మకు ఫిషు, మటన్ అంటే చానా ఇష్టం. గ్యాస్ ఉన్నవి ఖచ్చితంగా పొయ్యి మీదనే వండిద్ది. ఎందుకు గ్యాస్ మీద వండొచ్చుగా నానమ్మ అని అడిగితే, సున్కల కూర ఎప్పుడైనా పొయ్యి మీదనే వండాలనే అప్పుడే బావుంటదని చెప్పేది. ఇప్పుడు కుక్కర్స్‌కి ఇట్లా లేకుండే మందం గిన్నె తీసుకొని దానికే బూడిదే సరుపు రాసి వండేది పొయ్యి మీద. స్టవ్ పై కుక్కర్ కానీ గిన్నె కానీ పెట్టుకొని డైరెక్ట్గా మటన్ వేసేయండి. ఆయిల్ ఏమీ వేయకుండా మటన్ నుంచి వాటర్ అంతా సపరేట్ అయ్యేంత వరకు ఉడకబెట్టి తర్వాత ఉప్పు పసుపు వేసుకొని 10 నిమిషాలు మూతపెట్టి ఉడికించండి. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, ఉప్పు, ధనియాల పౌడర్ అన్నీ వేసి 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత కావాల్సినంత ఎసరు పోసుకొని 15 నిమిషాల నుంచి ఉడకబెట్టండి. పచ్చివాసన ఉంటుంది అనుకుంటారు కానీ అస్సలే ఉండదు. ట్రై చేయండి. ఒకవేళ మీరు కుక్కర్లో వండితే 6 విజిల్స్ పెట్టుకోండి, కరెక్ట్గా ఉడుకుతుంది.